మీడియా వారి ద్వారా వస్తున్నటువంటి న్యాయ సలహాలు చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు డాక్టర్ జీవీఎన్ఆర్ త్రిపులేస్ వరప్రసాద్. నేను హైకోర్టు మరియు సుప్రీంకోర్టు నందు ప్రాక్టీస్ చేస్తున్నాను. అల్యూమిని ఇచ్చేటప్పుడు అండి, ఒక డైవర్స్ ఓపీ ఫైల్ చేసి నడుస్తూ ఉన్నప్పుడు సెక్షన్ 24B ప్రకారంగా, సెక్షన్ 37 ప్రకారంగా వీళ్ళు అల్యూమిని అడగచ్చు, పర్మనెంట్ ఎలిమనీ అడుగుతారు. అయితే అట్ ద టైమ్ ఆఫ్ డైవర్స్ మాత్రమే పర్మనెంట్ ఎలిమనీని డిసైడ్ చేయాలి, ఎలిమనీని డిసైడ్ చేయాలి. ఇన్ ద మీన్ టైం ఇచ్చేది ఏంటంటే మెయింటెనెన్స్, మంత్లీ మెయింటెనెన్స్ ఇవ్వాలి, ఇంటరిమ్ మెయింటెనెన్స్ పాస్ చేయాలి. పర్మనెంట్ ఎలిమనీకి వచ్చేటప్పటికి సుప్రీంకోర్టు ఈ మధ్య లేటెస్ట్గా 2018లో ఒక స్ట్రేట్ జాకెట్ ఫార్ములా లాగా భర్త యొక్క శాలరీలో కానీ ఇన్కంలో కానీ స్ట్రైట్ అవే 25%ని పర్మనెంట్ ఎలిమనీగా క్యాలిక్యులేట్ చేసి ఇచ్చేయమని చెప్పింది. కాబట్టి భార్య అయినా భర్త యొక్క ఇన్కమ్ ఎంత ఉంది ఏంటో చూపించాల్సిన అవసరం ఉంది. అలాగే భర్త కూడా కోర్టు వారికి న్యాయస్థానం అడిగినప్పుడు తన యొక్క శాలరీ కానీ తనకి ఇన్కమ్ ఎంత ఉందో తను స్వచ్ఛందంగా తెలియజేసి తన తగ్గ ఆధారాలు చూపిస్తే దాంట్లో నుంచి 25%ని పర్మనెంట్ ఎలిమనీగా ఇచ్చే అవకాశం ఉంటుంది ఎవ్రీ మంత్. అట్ ది సేమ్ టైం ఒక అమౌంట్ అనేది ఫిగర్కి వీళ్ళ సెటిల్ అయిపోయి ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ పర్మనెంట్ ఎలిమనీగా ఇంత ఇస్తారని వీళ్ళని భార్య దానికి సిద్ధపడితే దానికి తగ్గట్టుగా ఆర్డర్ పాస్ చేయడం జరుగుతుంది. అది వన్స్ ఫర్ ఆల్ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అయిపోతుంది. బట్ డైవర్స్ అయినా ఈ ఎలిమనీ వీళ్ళు మెయింటెనెన్స్ పెండింగ్లో ఉన్న ఏమున్నా ఒకవేళ అడక్కపోయినా ఏదైనా సందర్భాల్లో డైవర్స్ తీసుకునేటప్పుడు ఎలిమనీ కానీ అలాగే మెయింటెనెన్స్ అడక్కపోయినా ఈవెన్ ఆఫ్టర్ గెటింగ్ ద డైవర్స్ ఏ ఉమెన్ ఈజ్ ఎంటైటిల్డ్ ఫర్ మెయింటెనెన్స్. డైవర్స్ వచ్చేసిన తర్వాత కూడా మెయింటెనెన్స్ అడగచ్చు, పర్మనెంట్ ఎలిమనీకి మళ్ళీ వెళ్ళొచ్చు, చట్టంలో కేసులు ఫైల్ చేసుకోవచ్చు. చాలామంది ఏమవుతున్నారంటే అతి తెలివితేటలతో ఈ భార్యలు ఏం చేస్తున్నారంటే మంచి హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ ఉండి మంచి ఉద్యోగం చేస్తూ ఆ చేస్తున్న విషయాన్ని కూడా దాచి న్యాయస్థానానికి మేము ఖాళీగా ఉన్నా చెప్తున్న సందర్భాలు ఉన్నాయి. కొంతమంది అయితే ఉద్యోగాలు మానేసి ఇంట్లోనే కూర్చొని భర్త మీదే డిపెండ్ అవుదాని కూర్చునేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటువంటి సమయంలో ఢిల్లీ హైకోర్టు కానీ ఇతర హైకోర్టులు అనేక మంది దీన్ని విచారించి ఒక హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉండి ఎర్నింగ్ కెపాసిటీ ఉన్నటువంటి ఉమెన్ ఇంట్లో ఐడిల్గా కూర్చొని భర్త దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలనేటువంటి ప్రయత్నం మంచిది కాదు. దే ఆర్ నాట్ ఎంటైటిల్డ్ ఫర్ మెయింటెనెన్స్ అనేది కూడా జడ్జిమెంట్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంకొకటి తను ఉద్యోగము పొందలేకపోతే ఏ కారణాల వల్ల పొందలేకపోతున్నదో కోర్టు వారికి అర్థమయ్యేట్లుగా చూపించాలి సాక్ష్యాధారాలతో. అందుకని కెపాసిటీ ఉండి, నాలెడ్జ్ ఉండి, ఎక్స్పీరియన్స్ ఉండి, క్వాలిఫికేషన్ ఉండి, చేయగలిగి ఉండి కావాలని చేయలేదనేది కోర్టు భావించినట్లయితే వాళ్ళకి మెయింటెనెన్స్ కూడా ఇవ్వకుండా డిస్మిస్ చేసేస్తుంది. ఇంకొకటి ఏంటంటే భర్త కూడా తనకు మనుగడ లేకపోతే భార్య సంపాదన పొరలాలైతే భర్త కూడా భార్య మీద మెయింటెనెన్స్ కేసు వేసి ఆవిడ దగ్గర నుంచి మంత్లీ మెయింటెనెన్స్ పొందే అవకాశం భర్తకు కూడా ఉంది. ఓన్లీ థింగ్ ఈజ్ దే మస్ట్ కమ్ టు ద కోర్ట్ విత్ క్లీన్ హ్యాండ్స్, విత్ క్లీన్ మైండ్. వస్తేనే వాళ్ళకి న్యాయస్థానంలో తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది. Like and subscribe Eagle Media Works.